హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బాబోలు ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే రిచెస్ట్ సీఎంగా 935,00,00,000తో అందరిని ఆశ్చర్యపరచడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 570,00,00,000తో రిచెస్ట్ సీఎం అంటే దానిపైన ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు దేశం మొత్తం మీద ఉన్న సీఎంల ఆదాయము 530,00,00,000 అయితే జగన్మోహన్ రెడ్డి గారిది ఒక్కటే అంతకన్నా ఎక్కువ అంటూ గతంలో ఎద్దేవా చేసి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చెప్తారు? దేశంలోని అత్యంత ధనికుడైన సీఎంగా ద గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు పేరుకెక్కారు. సో అది చాలా తక్కువే అయినప్పటికీ, అది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ ఓకే, రిచెస్ట్ సీఎం అన్న దానిపైన మనం స్టిక్ అనేద్దాం. అయితే ఇప్పుడు బాబూరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ లో రిచెస్ట్ సీఎం గారు ఏం ప్రమాణాలు చేశారు, ఎన్ని వాగ్దానాలు చేశారు, ప్రజలకి ఏమిస్తా అని చెప్పారు, చివరికి ఏమయ్యారు, ఆయన మాత్రం పూర్ టు రిచ్ అని ఆయన ఒక్కడే రిచ్ గా ఉండి అందరినీ పూర్గా వదిలేశాడంటూ రారా టీవీ నుంచి రావుల్ పాలెం రిపోర్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మీరు ఆ వీడియో చూసేసేయండి. అందరూ నమస్కారం అండి. నేనండి రారా చూసుకుందాం టీవీ నుండి రాజోల్ రిపోర్టర్ రామన సోదరుని మాట్లాడుతున్నానండి. మరి మ్యాటర్ ఏంటంటే మన బాబు ఆదాయం తెస్తా ఇచ్చిన మిల్నామలు చేస్తా అని అటికాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రతి మంగళవారం అప్పుల వారంగా మార్చి అప్పులు తీసుకోవడానికి కూడా ఒక వారం ఉంటదని కనుగొని విజన్ ఉన్న విజనరీ లీడర్ అని నిరూపించుకున్నాడండి. మరి ఈయన అధికారంలోకి వచ్చాక పెరిగిన నిత్యావసర ధరలను అర్జెంట్ గా నియంత్రించకపోతే జనాలంతా కలిసి కూటమిని నియంత్రించేలా ఉన్నారని బయట టాకండి. గతంలో పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ అమలు చేస్తా అని ప్రజల చెవులో పువ్వులెట్టి ప్రస్తుతం రిచెస్ట్ సీఎం గా మీడియాకెక్కిన ఘనత మన బాబోర్దేనండి. తెస్తాన్న ఆదాయం దేవుడెరుగు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే జీఎస్టీ రేటు -6% దించేశాడంటే ఈ 5 ఏళ్లలో ఆంధ్ర నాకు ఇచ్చేయడం గ్యారంటీ అనమాట. మరి అందలం ఎక్కి 6 నెలలు గడిచిపోయే, తల్లికి వందనం ఇయ్యకపోయే, స్త్రీలకు ఉచిత ప్రయాణం లేకపోయే, రైతన్నలకి ధరలు లేక కన్నీరు మిగిలిపోయే, మరి 60 ఏళ్ల భవిష్యత్తుని ఇప్పుడే ప్లాన్ చేయగలిగే విజన్ ఉన్న విజనరీ ఇస్తానన్న 6 పథకాలను 6 నెలలు అమలు చేయలేడా అని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. చూసారు కదా, ఇప్పుడు పూర్ టు రిచ్ కాదు, రిచో రిచెస్ట్ రిచభ్య అంటే రిచ్ గా ఉన్న వాళ్ళే రిచ్ కావాలి. కేవలం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వారే, వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు మాత్రమే డబ్బులు సంపాదించుకోవాలి అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయంటూ అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్ గానే ఈ రోజు ప్రత్యేకంగా గురజాల పల్నాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి గురజాల నుంచి ఒక వ్యక్తి బ్రహ్మనాయుడు, ఆయన పేరు బ్రహ్మమో, ఆయన ఒక సెల్ఫీ వీడియో చేయడం జరిగింది. బాబోయ్, మీ ట్యాక్సులు మేము భరించలేకపోతున్నాం బాబు, కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి టీడీపీ వాళ్ళు డబ్బులు కట్టండి, మా తోపుడు బళ్ళకే డబ్బులు 20,000 30,000 వసూలు చేస్తున్నాం, నెల నెల 10,000 కట్టాలంట, మా దగ్గర ఎక్కడ ఉన్నాయి రామచంద్ర, మమ్మల్ని కాపాడండి బాబోయ్ అంటూ ఎమ్మెల్యే గారికి అంది చేరేదాకా ఈ వీడియో షేర్ చేయాలంటూ ఒక వీడియో చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే పేదవాడిని దోచుకుని గొప్పగా ఎదగటం ఎలా అనేది ఇప్పుడు చూపిస్తున్నారేమో అటు పల్నాడు డిస్టిక్ లో అనేది అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయి గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ గతంలో పోస్టర్లు కూడా బాగా వెలిసాయి. అయితే ఆ పిఠాపురం తాలూకాలోనే ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అదే కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి ఒక పాప స్కూల్కి వెళ్ళి వస్తుంటే టీడీపీ నాయకులు ఆవిడని తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన పిఠాపురంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అటువంటి వాటిపైన పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఎప్పుడు మాట్లాడలేదు, వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళలేదు, అట్లీస్ట్ వాళ్ళ గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు. అంతేకాదు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఎన్ని అన్యాయాలు జరిగినా వాటి గురించి ఎప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు నిన్న కేవలం ఒక ఎంపీడీఓ పైన ఇలా చిన్న గొడవ జరిగిందంటే అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎస్సీ ఎస్టీలకి అండగా ఉంటూ మాట్లాడటం చాలా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అప్పుడు మాట్లాడుతూ ఆయన అన్న మాటలేంటి, మీరు 11 సీట్లకి పరిమితం చేస్తున్న మీ పొగరు తగ్గలేదు అంటూ మాట్లాడుతూ తోలు ఒలిచేస్తా అని చెప్తున్నారు. ఆయన తోలు వలచడం పక్కన పెడితే ఆ రోజున సోషల్ మీడియాలో ట్రోల్స్ రూపంలో పవన్ కళ్యాణ్ తొక్క ఒలిసి పక్కన పడేస్తూ ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలిసే. నిజం చెప్పాలంటే 11 సీట్లతో అట్లీస్ట్ వైఎస్ఆర్సీపీ ఎంతో కొంత గెలుచుకుంది. గతంలో ఈయన పోర్ట్ఫోలియోలోని మినిమం గెలవలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిది. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఇప్పుడు 11 సీట్లు గెలిచిన వైఎస్ఆర్సీపీ పైన ఎద్దేవా చేస్తూ మాట్లాడడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందో అంటూ మా పిఠాపురం రిపోర్టర్ చెప్తున్నారు. ఒకసారి వినండి.
అందరికీ నమస్కారం అండి. నేనండి మీ పేటాపురం ప్రెస్ రిపోర్టర్ ప్రకాష్ రాజును మాట్లాడుతున్నానండి. మరి మ్యాటర్ ఏంటంటే మొన్న మీడియా ముందు మన పవర్ రేంజర్ అన్న ఆవేశం చూసి అవాక్ అయిపోయానండి బాబు. మరి అన్న పొజిషన్ లో ఉన్న అధికారంలో ఉన్న ఎర్రితనంలో ఏ మాత్రం తగ్గేదే లేదన్నట్టు ఉంటదండి. మరి పాపం 10 ఏళ్లు ఒక్క పదవి కూడా లేక విమర్శించడమే పనిగా పెట్టుకున్న మన పవర్ రేంజర్ అన్నకి ఈ రోజు కొత్తగా పదవులు వచ్చినా ఇంకా పాత పద్ధతులు మర్చిపోలేకున్నాడండి. తన సొంత నియోజకవర్గంలో ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగితే అంత కూడా రియాక్ట్ అవును మన ఉప మంత్రి ప్రత్యర్థి మీద మాత్రం ప్రెస్ మీట్లు ఎట్టి పంచ డైలాగులు బాగానే చెప్తున్నాడండి. ఎట్టా తోలు తీస్తాడట, తొక్కి పెట్టి నారతేస్తాడట. నువ్వు మంత్రి అనుకున్నావా, మటన్ షాప్ లో మొక్కలు కొట్టే మున్సూబ్ అనుకున్నావా? 11 సీట్లే వచ్చాయని ప్రత్యర్థిని రెచ్చగొడతాడేటి? మరి గతంలో ఆ 2-1 కలుపుకుంటే సింగిల్ గా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర నీది. మర్చిపోయినట్టున్నావు పాపం. మరి పొత్తు లేకపోతే పట్టుమని 10 పోలింగ్ బూతుల్లో నీ పార్టీ గుర్తు మీద పోటీ చేయలేని పరిస్థితి నీది. గతం మర్చిపోతే ఎట్టా? ఇకనైనా ఈ పకోడీ పంచాయతీలు మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పని చూడండి అని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటా అండి మరి. వేసేసాడు, బాగా వేసేసాడు. చూసారు కదా ఈరోజు పవర్ రేంజర్స్ స్పెషల్ కాన్సెప్ట్. ఓవరాల్ గా ఒక విషయం చెప్పాలంటే వినోదాత్మకమైనటువంటి సటైరికల్ షో ఈ పవర్ రేంజర్స్ బాబు గారు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ లో కేవలం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మా ఉద్దేశం, అది సర్కాస్టిక్ వేలో. ఈ విషయాన్ని మీ అందరికి సవినయంగా విజ్ఞప్తి చేసుకున్నా. రాబోయే వీడియోస్ కూడా ఇంతకన్నా అద్భుతంగా చేస్తాడని మహేష్ ని అభినందిస్తూ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.